మీకు ఏమైనా ఏటీఎం ఉందా లేకపోతే పెట్రోల్ బంకులు ఇప్పిస్తురా అది అనుకుంటా దోస్తులు మేము అనుకున్నట్టే అయిపోయింది. ఆ లంజ ఉడుకులు అడిగాను, బండికి 4000 అడిగితే డ్రై ఫ్రూట్స్ అడ్రస్ మీద కొట్టించుకున్నాడు. తొందరగా మా కార్ తాళం తీసుకొని కార్ లాకేషన్ ఫోన్లు రొట్టు లోపలనే ఉన్నాయి. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? కత్త ఉన్నారా? కత్తి వెల్కమ్ టు ముని బ్లాగ్స్. అయితే మనమైతే ఢిల్లీ నుంచి వెళ్ళి ఇప్పటికైతే 2 రోజులు అయితే అవుతుంది. 2 రోజులు ఎందుకు అవుతుందంటే మనమైతే ఇక చాలా మంచు ప్రదేశాలు ఉన్నాయి, మధ్యలో బాగా మంచు పోసింది, చలి పెట్టింది, బాగా ఇబ్బంది అయింది. కాబట్టి మనం ఒక 200 కిలోమీటర్కు 300 కిలోమీటర్కి మధ్యలో ఆగకుండా ఆడ పెట్రోల్ బంక్ అన్నం అయితే వండుకున్నాం. మనకు అందువల్లనైతే ఈరోజు 2 రోజులు అయితే అయింది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక నాగ్పూర్ దగ్గరకైతే వచ్చినాం. ఇక్కడ అయితే ఒక రెస్టారెంట్ ఒక దాబా చూసుకొని ఆ దాబా కాడ అయితే మంచిగా చికెన్ కూరతో అయితే మంచి జీరా రైస్ చికెన్ కూరతో అయితే గట్టిగా ఉమ్మినాం. ఇక మొత్తం అయితే ఇవాటికి 2-3 రోజులే అన్నం తినక ఏమన్నంటే గవి రొట్టెలు గవి తినుకుంటేనే వచ్చినాం. ఇప్పుడు మనం మహారాష్ట్ర ఎంట్రీ కాక ముందే అయితే మనకు ఒక మంచి దాబా వచ్చింది. దాబా అయితే జీరా రైస్ మంచి చికెన్ కర్రీ అయితే గట్టిగా ఉమ్మినాం. ఈంచనైతే మన నాగ్పూర్ అయితే ఒక 60-70 కిలోమీటర్ అయితే ఉన్నది. దోస్తులు మనమైతే మహారాష్ట్ర రాకముందు అయితే మొత్తం ఘోరంగా రోడ్లు ఉన్నాయి. ఇక గుంతలు అవి మొత్తం సింగిల్ వేలు ఆ వేలు ఈ వేలు వాటి మొత్తం టైం అంతా ఘోరంగా వేస్ట్ అయింది. ఇక ఇప్పుడు చూసుకోవచ్చు మన మహారాష్ట్ర ఎంట్రీ అయినాక చూడు ఎట్లున్నాయి రోడ్లు, కత్తిలాగా ఉన్నాయి. ఒకసారి చూడు ఇక చూసిరు కదా దోస్తులు ఎట్లున్నాయి రోడ్లు, మొత్తం నూనె పోసుకొని అద్దుకోవచ్చు. కత్తులున్నాయి ఈ రోడ్లు అయితే. ఇక దీని మీద 100 కిలోమీటర్ కాదు 10,000 కిలోమీటర్లు పోయినా ఇంత ఆలస్యం కాదు మనిషికి. మొత్తం మీద వేరే లెవెల్ ఉన్నాయి రోడ్లు అయితే కూడా. ఒక్కసారి మళ్ళీ జుమ్మలకి జారమేడి అనుకుంటా. ఫ్రెండ్స్ మనకు దాదాపు ఒక 800 కిలోమీటర్లు 900 కిలోమీటర్ల దాకా అయితే కొంచెం రోడ్డు బాగా రఫ్ ఉండే మన రాజు చెప్పినప్పుడు. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఎంటర్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంది రోడ్డు. కొంచెం ఇక మనకు గేర్లు చేంజ్ చేయడం ఒక్కొక్క క్లచ్ వత్తడం అటువంటి బాధ అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నాగ్పూర్కి ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అంత బాగానే ఉంది కానీ అసలు నాగ్పూర్ మీద నైట్ చేరుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ నాగ్పూర్ ఎంట్రీలో ట్రాఫిక్ పోలీసులు అడ్డేసుకొని ఉంటారు రోడ్ల మీద. మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, ప్రతిదీ ఉంది. అన్నీ ఉండగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన బండి ఆపుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఢిల్లీ నుంచి కార్ తీసుకొస్తాం కాబట్టి దీని నెంబర్ ప్లేట్ చూసి మన బండి అయితే ఆపేస్తారు. బండి ఆపి నువ్వు బండి ఎక్కడి నుంచి చేస్తున్నావు, నీదేనా, ఎవరిది బండి అది అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఎట్లా మనం అబద్ధం ఆడో ఉన్న విషయం చెప్తాం. సరే ఇట్లా మేము వెహికల్ కొన్నాము, మేము ఇట్లా సేల్ చేయడానికి తీసుకుపోతున్నాం సార్ అని మనం చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు మనకు ఏమంటారంటే బాబు నువ్వు కొన్నావు ఓకే, బట్ ఇది ఇట్లా నడుపుకుంటూ తీసుకుపోవద్దు, ఇట్లా తీసుకుపోవడం ఇల్లీగల్, ఇది నువ్వు కంటైనర్లో కొంచెం పోవాలి, బై రోడ్డు పోవద్దు, ఆ కంటైనర్లో తీసుకపోతే బాగుండు కదా, నీకు 5,000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి ఫైన్ వేస్తారట. ఇంతవరకు అయితే మనకు వేయలేదు, కాకపోతే ఖచ్చితంగా వేస్తారని 2-3 చెప్పిండు నాకు. మేము ఎప్పుడు పోయినా కూడా నైట్ 12 గంటలకు 1 గంటల నాగ్పూర్ దాటేసినాం. కాకపోతే ఇక ఈసారి ఈ మంచు వల్ల అసలు మనం కరెక్ట్ 3-4 అవుతుంది ఇప్పుడు టైము. 5 గంటల వరకు నాకు తెలిసి నాగ్పూర్లో ఉంటాం కావచ్చు. మాకైతే అదే భయం ఉంది. 2 బండ్లు కొంచెం పోతున్నాం. ఇలా వచ్చేదేమో పోయేదేమో కానీ 5,000 రూపాయలు వాళ్ళకే పెట్టడైతే ఒకవేళ ఆగబడితే నాకు తెలిసి దొరకద్దు అనుకుంటున్నా. ఒకవేళ దొరికితే మాత్రం ఇక చెప్పలేము. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడైనా రావాలనుకుంటే నాగ్పూర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో నైటే 10 తర్వాత నాగ్పూర్ చేరుకునేటట్టుగా రావాలి. ఆ డేలో నాగ్పూర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా హైవే మీద దొరకబట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం అది ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. అదేవిధంగా మనం ఒక S-Cross ఉన్నాం, మారుతి సుజుకి S-Cross 2015 ఎండింగ్ డీజిల్ బండి, టాప్ మోడల్ అల్ఫా. ఇంకొకటి SX4 ZXi టాప్ మోడల్ 2011 పెట్రోల్ బండి. రెండు ఒరిజినల్ బండ్లు, మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లు, ఒక్కటి కూడా ఇంత డ్యామేజ్ లేదు, 0 యాక్సిడెంటల్ బండ్లు. మన దగ్గర ఏ బండి కొన్నా కూడా జెన్యూన్ బండ్లే అమ్ముతాం మేము. ఎందుకంటే బై రోడ్డు పట్టుకొస్తున్నాం, మీరు కూడా చూడొచ్చు. ఇప్పటికి దాదాపు 900 కిలోమీటర్ దాకా వచ్చినాం. ఎక్కడ కూడా ఇంత ట్రబుల్ కానీ ఎక్కడ కూడా ఇంత ప్రాబ్లం కానీ లేదు, అంత క్లియర్గానే ఉంది. ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఖచ్చితంగా మాకైతే కాల్ చేయండి. బండ్లు చూసినాకనే మాకు డబ్బులు ఇవ్వండి, మాకు అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చదనే అడ్వాన్స్ ఒకవేళ కొట్టాలనిపిస్తేనే కొట్టండి, మా మాట మీద నమ్మకం ఉంటే కొట్టండి. లేదంటే మీరు వచ్చి స్వయంగా బండ్లు చూసుకున్నాక మీకు నచ్చదనే డబ్బులు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ముందు నాగ్పూర్లో అయితే మనం చూద్దాము ఎవరైనా మనం ఆపరా అనేది. వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి మాకు.
దోస్తులు ఇంకొకసారి అయితే ఇలాంటి రిస్క్ అయితే తీసుకోమని అనుకుంటున్నాం. ఇక ఏం రిస్క్ అనుకుంటున్నారా, ఇక ఫుడ్ విషయంలో ఇక మనం అయితే ఆంచేరు బయలుదేరి ఆడ ఫుడ్ అయితే తినలేము ఢిల్లీలో. మళ్ళీ ఆంచేరు రాంగా మనం ఆ డాబా గడ ఆగుడు ఈ డాబా గడ ఆగుడు అవే రొట్టెలు తినుడు పప్పులు తినుడు అవి తినుడు ఇవి తినుడు అయితే మన వాళ్ళు అయితే కావు. ఇక మనమైతే తినలేము. ఇక మళ్ళొకసారి రాంగ్ అయితే ఇంత పెద్ద తప్పైతే మళ్ళొకసారి అయితే రాంగా ఇక మంచిగా ఒక 2 గంజులు 2 గిన్నెలు 2 తప్పులు 2 సెమ్ములు 2 అన్ని పట్టుకొని మసాలాలు ఉప్పు కారము ఇక మనకు కావాల్సిన ఐటమ్స్ అనేది అన్ని మన వీడియోలో మనం వాడుకుంటాం చూసినావా. ఇక అవన్నీ పట్టుకొచ్చుకొని మంచి మంచి లొకేషన్లలో ఆడుకుంటా మంచిగా గిన్నె బియ్యం పెట్టుకొని కట్ల పొయ్యి మీద వండుకుంటా బియ్యం పెట్టుకొని ఇంత చికెను అదే మటను చేపలు అవి తెచ్చుకొని మంచిగా వండుకుంటా ఈ మంచి మంచి లొకేషన్లలో ఆకుండా వీడియోలు తీస్తే వేరంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇక మేము వచ్చినప్పుడు అవే అనిపిస్తుంది, అరే బయట తినుడు ఎందుకురా బాబు మంచిగా వండుకొని తినుడు బెటర్ కదా అంటే ఇక మళ్ళొకసారి రాంగ్ ఇచ్చుకుంటుంది అన్న అని ఏదో చెప్పినా మా వాళ్ళకు. ఇక మొత్తం మీద మళ్ళొకసారి రాంగ్ అయితే మంచి గంజలు బింజలు వేసుకొని మంచి వేరే లెవెల్లో వీడియోలు ఇస్తాం. ఇక మేము తీసుడేమో కానీ మీరు చూస్తే చాలా హ్యాపీ పడతారు, చాలా సంతోషం పడతారు మీరు. ఇక మన యూడుది అప్పుడు పలుకులు వేరే తీరు ఉంటాయి, అవి కథలే వేరే ఉంటాయి. ఎందుకంటే ఇక మనం చూసిన కూడా అనుకోవాలి, అరే బాబు గీరేదా బాబు అక్కడ వండుకొని తింటారు అనుకోవాలి. ఇక అట్లా అని ఇక మేమైతే మంచిగా గంజులు గిట్ల అయితే అన్ని పట్టుకుని వస్తాం. ఇక మళ్ళొకసారి అయితే ఇసుడు తప్పులు అయితే జరగకుండా చేద్దాం. ఇక మనం ముందే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక చలో దోస్తులు మేము అనుకున్నట్టే అయిపోయింది. వాళ్ళు ఏం చేసిరంటే మాకు 4000 ఫైన్ వేసిర్రు, బండికి 4000 8,000 వేసిర్రు. బండికి 4,000 అడిగితే మనం బండికి 2,000 ఇచ్చాం. బండికి 4,000 అడిగితే డ్రై ఫ్రూట్స్ అడ్రస్ మీద కొట్టించుకున్నాడు. డ్రై ఫ్రూట్స్ అడ్రస్ మీద కొట్టించుకున్నాడు. మా దగ్గర క్యాష్ లేవు అన్నా కూడా అడ్రస్ మీద మీకు ఏమైనా ఏటీఎం ఉందా లేకపోతే పెట్రోల్ బంకులు ఇప్పిస్తారు అది అనుకుంటా మొత్తం మీద అయితే బండికి 2,000 అయితే తీసుకున్నారు. 4,000 బార్డర్ పోలీసులు అంట. మళ్ళీ బార్డర్ పోలీసులు అంటే మరి మీరు తీసుకున్నట్టు మరి ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా పేపర్ గిట్లా రాసిరు మరి మధ్యలో ఇట్లా ఎవరైనా దొరకబడతారు అది ఇది అంటుంటే అట్లేం జరిగేది, అట్లా ఎవరు దొరకబడరు ఇప్పటి నుంచి అక్కడక మేనే పోలీసు వాళ్ళము మీ వెనకనత్తం మేము అనుకుంటా మొత్తం మీద అయితే 4,000 అయితే తీసుకున్నారు. ఒకవేళ మీరు ఎప్పుడు ఫైన్ రాయమంటే బండికి 15,000 రాస్తా, బండికి 15,000 30,000 రాస్తా మొత్తం మీద 2 బండ్లకు అని అంటున్నాడు. ఇక అనగానే కొంచెం చూడుతారంటే కొంచెం చూడరు అంటే ఇక లాస్ట్కి అయితే మొత్తం మీద అయితే బండికి 2,000 అయితే తీసుకున్నారు. మేము అనుకున్నట్టే అయిపోయింది, ఎంత ఆశలు పెట్టుకున్నాం నిరాశ అయిపోయింది. మేము ఏమన్నామంటే సార్ మా దగ్గర అన్ని ఉన్నాయి కదా సార్, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, సేలర్ అగ్రిమెంట్ కూడా ఉంది అని చెప్పి మేము డైరెక్ట్ సేలర్ అగ్రిమెంట్ కూడా చూపించినాం. సేలర్ అగ్రిమెంట్ చూపించినాక కూడా వాడు లేదు మీరు ఇట్లా బై రోడ్ పోవద్దు, మీరు కంటైనర్లో పోవాలి అని మాట్లాడాడు. కంటైనర్లు ఎట్లా పోతారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ తెలంగాణకు రాడా, తెలంగాణ క్యాండిడేట్ మహారాష్ట్రకు రాడా, వచ్చినప్పుడల్లా ఎన్ఓసీ తీసుకొని వస్తాడు. ఫ్రెష్ వీళ్ళు మాట్లాడే చాలా జోక్ ఉంది. ఇక వాళ్ళతో పెట్టుకుంటే గొడవ ఏమనంటే చలాన్ కట్టాలి, మళ్ళీ అల్లకి పంపిస్తాము ఇళ్ళకి పంపిస్తాము టైం పడుతుంది ఏదో మాట్లాడతారు, ఇట్లే పరిశాన్ చేస్తారు. అసలు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఆడ వీడియో తీసే ఛాన్స్ లేదు. వాడు తొందరగా మా కార్ తాళాలు తీసుకొని కార్ లాగేసిండే, ఫోన్లు 2 లోపలనే ఉన్నాయి. ఇక మళ్ళీ లాస్ట్కి మేము ఫోన్పే కొడతాం, మా దగ్గర ఫోన్ లేదు అని అంటే ఫోన్ తీసుకొని ఇచ్చిండు. వాడు ఏమంటుండంటే మీరు వేరే స్టేట్ నుంచి కార్ తెచ్చినప్పుడు మీరు ఎన్ఓసీ తీసుకొని రావాలి అని మాట్లాడుతున్నాడు. ఎన్ఓసీ తీసుకొని ఎట్లా వస్తాడు? రాంగ్ కదా. ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని పడుతుంది, ఇప్పుడు నా కారు ఉన్నది, నేను తెలంగాణ, నా అన్న కొంచెం పోతాడు ఆంధ్రప్రదేశ్కి పోతాడు, నెల్లూరు విజయవాడ పోతాడు, ఎన్ఓసీ పట్టుకొని పోతాడా? అట్లుంది. పైసలు దొబ్బడానికి ఇదంతా ప్లాను. ఎవరు వచ్చినా కానీ నైట్ టైంలో రండి. ఇది ఓన్లీ మహారాష్ట్రలోనే ఉంది, మధ్యప్రదేశ్ యూపీ ఎక్కడ కూడా ఇట్లా లేదు. వాళ్ళు ఆపి మరి మాకు ఇంకా వాటర్ ఇచ్చి మరి పంపించారు. కానీ వీళ్ళు మహారాష్ట్రలో మాత్రం 4,000 రూపాయలు మా దగ్గర వసూలు చేసిండ్రు. మళ్ళా బండి నంబర్ ఎంత ఉండరా, ఎర్టిగా కారు రోడ్ మీదనే ఉంటారు, బార్డర్ మీద ఉంటారు. వాళ్ళని నచ్చే వాళ్ళు ఉన్నా వాళ్ళని చూసుకోండి మీరు. అసలు నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నైట్ వచ్చినా మేము నైట్ వద్దామంటే ఆ ముషి వల్ల మేము రాలేకపోయినాం. బాగా ఘోర ముసి అది మంచిగా అమ్మి బాగా ప్రాబ్లం అయింది. సార్ మీకు ఇట్లా యూట్యూబ్ వల్ల సార్ ఇట్లా విజయ్ డ్రై ఫ్రూట్స్ కదా, విజయ్ డ్రై ఫ్రూట్స్ నంబర్ గా కొట్టించుకునేవాడు. మీకు వేస్తుంది సార్ ఫోన్ పే అంటే వద్దంటున్నాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్కి చేయని చెప్పి ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడు. మీరు కూడా ఎవరైనా ఏదైనా వెహికల్ తీసుకొని వస్తే చాలా జాగ్రత్తగా రండి. వట్టిగా 4,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఆ 4,000 ఉంటే మనం మంచిగా తినొచ్చు. కార్లో ఫుల్ ట్యాంక్ అవుతుంది డీజిల్. పాపందానికి పోతాను వాడుకోవాలి. బండ్లు అమ్ముతే కూడా 10,000 కత్తే రావు కానీ వట్టిగా 4,000 రూపాయలు. మా దగ్గర వేరే ఆప్షన్ లేదు. 4,000 అంతకుముందు మేము ఇట్లా అన్నం మంచి పెడతావురా, మేము సోషల్ వర్క్ చేస్తాం, ఎంతో మంది ఫుడ్ మంచి పెట్టినామని మా యూట్యూబ్ ఛానల్ అంతా చూపించినాం. అంటే కూడా వాడు వదిలిపెట్టలే.
ఇవ్వాల్సిందే అది ఏదైనా రూల్ మాట్లాడాడు. ఇక రూల్ మాట్లాడితే మనం కూడా మాట్లాడచ్చు, కానీ కాకపోతే మనకు టైం లేదంతా. ఇప్పటికే 2 days అవుతుంది. ఇక వాళ్ళ ముఖాన పడేసి వచ్చినాం. కుక్కానికి వచ్చిన పైసా ఏది కూడా ఒక రోజు కూడా ఆగది, ఏదో రకంగా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం అయితే ఇప్పుడు మహారాష్ట్ర దాటుతున్నాం. ఇక బోర్డర్ మొత్తం మాదే. మహారాష్ట్ర దాకేదాకా మిమ్మల్ని ఒప్పలేమన్నారు. ఎక్కడ ఏమన్నా కానీ మా బండి నెంబర్ చెప్పుర్రి, మా పేరు చెప్పుర్రి అని మాట్లాడాడు. నంబర్ ఇవ్వంటే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు వాడు. అంత లంగా పడకా ఉన్నారు. ఎవరైనా నచ్చినప్పుడు జాగ్రత్తగా రండి. అరే భాయ్ మేరా నెంబర్ కైకు లే రే मैं इधर में रहता हूँ అంటున్నారు. మేము ఇక్కడనే ఉంటాం, ఏ రోడ్ పే रहता हूँ, इधर में खड़े रहता हूँ అంటారు. కాసుంటోళ్ళు వాళ్ళు కూడా మొత్తం మీద అయితే పొద్దుకి మంచిగా గుర్తు తెచ్చుకుంటారు, మంచిగా కూర వండుకుంటారు, చికెన్ మందు మీద నేర్చుకొని మంచిగా వేస్తారు. ఇక మా పేరు మీద ఎంతైనా విజయ్ డ్రై ఫ్రూట్స్ అంట. విజయ్ డ్రై ఫ్రూట్స్ కొట్టిస్తారు. అంటే వీళ్ళు ఎక్కడో కిరాణా షాప్లలో తీసుకుని వస్తారు స్కానర్లు, మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అసలు ఇది గుర్తించాలి. ఇట్లా బాగా జరుగుతున్నాయి రోడ్ల పట్టి రాంగా పోగా. వాళ్ళు సొంతంగా ఫోన్ పేలు ఇయ్యారు. ఇద్దరేమో మీరు ఎందుకు ఇచ్చారు, మీరు ఇచ్చుడు మీ తప్పు కాదా అని మాట్లాడతారు. తప్పు కాదా అని అంటే సార్ ఇప్పుడు 2-3 రోజుల నుంచి మేము రోడ్ల పంట ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం, మాకు నిద్ర లేదు, తిండి లేదు, ఆ కోట్ల పంట తిరిగేంత టైం కూడా మా దగ్గర లేదు. కాబట్టి ఏదో ఇక మా బాధలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇక అట్లా ఇవ్వడం జరిగింది. మా దగ్గర అన్ని ఉన్నాయి. సేలర్ అగ్రిమెంట్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, 2930 ఫామ్ మీద సంతకాలు కూడా పెట్టి ప్రతిదీ మా దగ్గర ఉంది. వాడు అన్ని చూసి అన్ని బరాబర్ చేస్తున్నారు అని కూడా మళ్ళీ 4,000 రూపాయలు మా దగ్గర తీసుకున్నాడు. మళ్ళీ మన కంటెంటర్లు ఎత్తే కూడా అది ఏమో అది అగ్రిమెంట్ ఉంటుంది అంట. అది లైసెన్స్ అంట డీజీ లాకర్ లో ఉంటే పని చేయదంట. అన్ని అందులో ఉన్నాయి. ఆధార్ కార్డు ఉంది, అది గవర్నమెంట్ వ్యాపే కదా, అందులో పెడితే పనికిరాదని అంటున్నాడు. సార్ మేము పర్సు కొంచెం సార్ ఢిల్లీ పోయినప్పుడు అక్కడ దొంగలు ఉంటారు, మా పర్సులు ఇట్లా ఏమైనా అయితే అని మేము తీసుకోవాలి సార్, ఇందులో సేవ్ చేసి పెట్టుకుంటాం అని అంటే లేదు లైవ్ ఉండాలి అని అన్ని దొంగ మాటలు మాట్లాడి మా దగ్గర 4,000 రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని ఎన్ని రోజులు తింటారు ఆ 4,000? దేవుడు తెత్తి. దోస్తులు మనం అయితే ఢిల్లీ నుంచి అయితే హర్యానాకి వచ్చినాం, హర్యానా నుంచి రాజస్థాన్ వచ్చినాం, రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వచ్చినాం, మధ్యప్రదేశ్ నుంచి యూపీకి వచ్చినాం, యూపీ నుంచి నాగ్పూర్కి వచ్చినాం. ఇప్పుడు ఇక మొత్తం మీద అయితే మేమైతే ఇక్కడ పోలీసులను అడిగినాం, ఇక మొత్తం అన్ని తిరిగినాం, అన్ని చేసినాం. కానీ లాస్ట్కి అయితే నాగ్పూర్లో దొంగలు పడ్డారు. 4,000 అయితే గుంజుకున్నారు. ఆ 4,000 ఉన్నా కానీ మనం ఇంటికాడ ఒక 30-40 మందికి అన్నం పెడుతాము. వాళ్ళ పేరన్నా తీసుకుంటారు. మళ్ళీ వట్టిగా చూసి ఇచ్చిపెట్టలేని వాళ్ళు మా వెనక పడ్డారు. 20-30 కిలోల వెనక వచ్చిర్రు మా వెనకనే. మీ వాళ్ళని చూస్తలేము, వాళ్ళని చూస్తే మేము ఇంకా స్పీడ్ కొడుతాం బండి, కానీ చూడలేము. మాకు ఏమైందంటే మధ్యలో ఆవులు అడ్డు వచ్చినాయి. ఆవులు అడ్డు రావడం వల్ల మేము స్లో అయినాక మమ్మల్ని ఓవర్టేక్ వేసి ముందు వచ్చి ఇటు సైడ్ కట్టు అంటే ఇటు వచ్చి ఆగినాం. ఇక మొత్తం మీద అయితే గజ దొంగలు అయితే పడ్డారు. 4,000 అయితే దోపిడీ చేసుకున్నారు. ఇక మనం అయితే ఆ 4,000 ఉన్నా మంచిగా మనం ఇంటికాడైతే మంచిగా 100 మందికి 10 మందికి 20 మందికో 30 మందికో అన్నం పెడతాం. వాళ్ళన్న పేరు చేసుకుంటారు. ఇక ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా అయితే కావాలి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.